హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నాను. ఈ మ్యారేజ్ వీడియో అయితే ఈ వీడియో లాస్ట్ వీడియో అండి. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటది. సో, లాస్ట్ ఫైనల్‌గా 2 ముక్కలుగా పెట్టకుండా మొత్తానికైతే ఫుల్‌గా పెట్టేస్తున్నాను. సో, మళ్ళీ ఎందుకులే పీసులు పీసులు కట్ చేసుకుంటూ అనేసి ఇలా పెడుతున్నాననమాట. సో, ఇక్కడైతే పసుపు నలుగులు ముగ్గురికి కలిపి పెడుతున్నారనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అమ్మ, నాన్న ఇద్దరైతే పెడుతున్నారు. సో, ఈ పసుపు నలుగు అయిపోతానే ఇంకా మనకి మార్నింగ్ ముహూర్తానికేనండి మొత్తం ఇంకా మ్యారేజే అనమాట. సో, చూడండి చాలా బావుంటది వీడియో. ఇంకా రియల్ వాయిస్ కూడా సో, నేను కొంచెం మ్యూట్ చేసి పెడతాను లైట్‌గా. సో, రియల్ వాయిస్ కూడా డైరెక్ట్‌గా పెడుతున్నా కొన్ని. ఎందుకంటే నేను మొత్తం మాట్లాడుతా ఉంటే వీడియోస్ అంత బావుండవు గదా! సో, అందుకోసం అనమాట. సో, ఈ మ్యారేజ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కూడా చేయండి. ఇక్కడ అన్నయ్య, వదిన కూడా నలుగులు పెడుతున్నారు. ఇక్కడొచ్చేసి నా తమ్ముడు, మా తమ్ముడు భార్య అనమాట. ఇంకా నలుగులైతే నైట్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ చుట్టుపక్కల కూర్చొని చూసేవాళ్ళు చూస్తున్నారు. ఓపికలు ఉన్నవాళ్ళు చూస్తున్నారు. ఓపిక లేని వాళ్ళు నిద్రపోతున్నారండి. రూమ్‌లలో నిద్రపోతున్నారు ఇంకా చాలామంది. మేమైతే ఇంకా కంపల్సరీ తప్పదు మా తమ్ముడు కాబట్టి. సో, మేము కూడా పడుకునే ఛాన్స్‌లు అయితే లేదనమాట. ఇంకా కంపల్సరీ ఇక్కడ మ్యారేజ్ ఫుల్ అయ్యే వరకు ఇంకా మేమైతే ఎక్కడ కదలడానికైతే లేదు. నిద్రపోవడానికి లేదు. సో, మార్నింగ్‌కి అయితే నా ఫేస్ చూడలేకపోతున్నాను. నా ఫేస్ నేను చూసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఫోర్స్ చేసి మేలుకొన్నాను. ఇంకా మార్నింగ్‌కి అయితే నిజంగా ఎలా ఉందంటే కళ్ళు నీలకపోతున్నాయి. చాలా కష్టం అనిపించింది. నిజంగా నిద్ర లేకపోతే చాలా కష్టం అండి. పొద్దున్నేకి నా ఫేస్ నేనే చూసుకోలేకపోయినాను. నీరసం వచ్చింది. సో, మ్యారేజ్ అయిన తక్షణమే మళ్ళీ మేమైతే బెంగుళూరుకి ఇంటికైతే మా తమ్ముడోళ్ళ ఇంటికైతే రాయచోటిలోనే ఉండారు కాబట్టి అక్కడికెళ్ళాము. అక్కడైతే అమ్మ అయితే అన్నము, పప్పు అయితే చేసింది. సో, అటునుంచి అటే మేమైతే మళ్ళీ మధ్యాహ్నము 3:30కి మళ్ళీ అయితే బెంగుళూరుకి బస్ అయితే ఎక్కేసానండి వెంటనే. ఇంక ఇక్కడ ముహూర్తం అయితే డైరెక్ట్‌గా అయితే ఇనేయండి. ఎందుకంటే వాయిస్ ఇస్తే బాగోదు. ఇద్దరు బాగా చదువుకున్నారు. సో, అమ్మాయి కూడా నర్సింగ్ చేసింది. సో, నా తమ్ముడు కూడా బాగా చదువుకొని తను కూడా ఇంకా ఓన్ హాస్పిటల్ అయితే రాయచోటిలో హాస్పిటల్ కూడా పెట్టుకున్నాడు ఓన్‌గా. ఇంకా అక్కడైతే సో, ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా వెళ్ళొచ్చండి. తనైతే డాక్టర్ అనమాట. ఇంకా మా తమ్ముడు ఓపెన్ చేసిన హాస్పిటల్ రాయచోటిలో అయితే ఉంటుందండి. पुत्रस्य श्रीमन्नारायण स्वरूपस्य अदावदिमृतेजस्य यजमानस्य पुत्रिकायाः श्री महालक्ष्मी समानयाः कनक वरणेन्द्रां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जगीषया धर्मे
ఇక్కడైతే కెమెరామ్యాన్లు అయితే వీళ్ళు ఫొటోస్ తీసేటప్పుడు రకరకాలుగా ఫొటోస్ తీయడానికి సో వీళ్ళు ఏంటంటే నుదుటి మీద ముద్దు పెట్టమని చెప్తున్నారనమాట, తీసేయమంటున్నారు. సో చేసినప్పుడు ఇలా ఫోటో తీసేటప్పుడు మాకు పూలు అయితే వేయమని చెప్పారు. సో అవి వేస్తున్నాను నేను. సో బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీరిద్దరూ పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగుండాలి ఇద్దరు కలిసి అనేసి. సో అందరూ బ్లెస్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ. ఇక్కడైతే రియల్ వాయిస్ ఉంటుంది, వినేయండి. నేనైతే అడ్డమే వేసుకున్నాను పేరు చెప్పాలనేసి. అమ్మాయి అబ్బాయి అయితే ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడు ఇంకా పేర్లు చెప్పాలనేసి నేనైతే కండిషన్ చేసి ఇంకా అడ్డం వేసుకున్నాను దారిలో. సో వీళ్ళు పేర్లు ఎలా చెప్తారు ఏంటనేది డైరెక్ట్గా రియల్గా వినేయండి. గుమ్ముకుంట్రా చాక్లెట్ కానీ రాదే రూపాయి ఇస్తే భాగ్య ఓ భాగ్య నాని భయ్య రాండి ఆంజలి ఓపెనింగ్ చిన్నగా తినాలి అంతే, జస్ట్ పడే. ఆ అమ్మాయి ఫస్ట్ టైం ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడైతే ఇంకా అలా బియ్యము బ్యాళ్ళు అలా గుమ్మ ముందర అయితే పెడతారండి. సో వాటిని దొబ్బి ఇంట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా అయితే పెళ్ళిలో వచ్చిన గిఫ్ట్స్ అండి మా తమ్ముడికి. దేవుడా నిజంగా ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి మొగుడు పెళ్ళం ఇద్దరు ఒక రోజంతా కూర్చోవాల్సిందే. ఎన్ని ఉన్నాయి చూడండి, వీటిలలో ఏమొచ్చాయో నాకు తెలియదు కానీ ఇవంతా మ్యారేజ్ గిఫ్ట్స్ అండి వచ్చినటివి. సో ఒక్కసారి మీకు కూడా చూపిద్దామనేసి, చూపిస్తే బాగుంటుందనేసి అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా మ్యారేజ్ అమ్మాయి సైడ్ కొన్ని గిఫ్ట్స్ అయితే అమ్మాయి సైడ్ వాళ్ళు ఇంకా అవి తీసుకెళ్లారు. ఇవైతే మా అబ్బాయి సైడ్ వచ్చినవి మాత్రం అనమాట. సో ఇంకా మ్యారేజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడైతే మా అన్న వదిన పిల్లలు సో అందరూ మా తమ్ముడు వాళ్ళు అందరూ తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నారండి. మా చిట్టి చూశారు కదా, తిరుపతికి పోవడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు, చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. మ్యారేజ్ కూడా చూసేదొద్దు, తిరుపతికి వెళ్ళిపోవాలని అన్నంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అనమాట. సో వెంటనే కార్ తీసింది ఆలస్యము, వెంటనే దూరిపోయాడు ఇంకా కార్లోకి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి నిజంగా. బాబుకి బాగా చెమటలు కారిపోతున్నాయి బిడ్డకి. నాకైతే చాలా బాధేసింది. తిరుపతిలో అయితే ఇంక ఇబ్బంది లేదండి, ఏసీ ఉంది, హ్యాపీగా చాలా బాగుంటుంది, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సో వీళ్ళైతే ఇంకా అన్న తమ్ముడు పిల్లలు వదిన అందరూ అయితే కార్లో అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా అయితే తినేసి బయలుదేరి వచ్చేసానండి. నేను వచ్చినప్పటికీ 8:30 అయిందండి నైటు. సో ఇది హోస్కోట్లో అనమాట. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.